హాయ్ అండి. సేమియా ఉప్మా మీరు ఎప్పుడైనా ఇలా చేస్తారా? ముందుగా ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆవాలు వేసి, ఆవాలు వేయాక కొంచెం పచ్చనిపప్పు, తర్వాత జీడిపప్పు, 4 బాదం గింజలు, 4 బాదం పప్పు, కొంచెం పల్లీలు వేయించేసి వేగేదాకా కొంచెం వేగిన తర్వాత కొంచెం తిప్పండి. వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయండి, చిన్న టమాటా వేయండి, టమాటా వేసాక టమాటాల్లోని ఉప్పు వేయండి, పోపులోని ఉప్పు వేసి వేయండి. కొంచెం ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ చాలా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి మగ్గుతూ ఉంది కదా. ఇప్పుడు ఈ గ్లాసు సేమియా ఇందులో వేసేసి చూడండి, కొంచెం జస్ట్ ఒక 5 minutes 2 minutes అలా అందులో వేయించుకోవాలి, వాటర్ పోయకుండా. ఇది కొంచెం వేగిన తర్వాత వాటర్ పోయాలి. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోస్తే సరిపోతుంది. ఇంకేంటంటే ఇలా వేయించడం వల్ల ఉప్మా ముద్దగా అవ్వదు. ఇందాక ఉప్పు కూడా వేసాం కదా తాలింపులో, ఇప్పుడు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసుకొని మీకు సరిపడా వేస్తాము. చూడండి రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. అంటుకోదు, రెడ్డిష్గా వైట్గా ఉండదు, కొంచెం రెడ్గా బాగుంటుంది చూడడానికి, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అందరూ భోంచేసి పడుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.